ప్రభు మనలను చాలా ఆశీర్వాదకరమైన వాతావరణంలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే మనకు మన కుటుంబాలకు చాలా ఆశీర్వాదకరమైన మాటలను ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎలాంటివి అనంటే, మన తరమే కాదు, మన రాబోయే తరాలకు కూడా అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్. అలాంటి దేవుని సత్యాన్ని మనం వింటూ ఉన్నాం పిల్లరా. అందుకనే మనం వింటున్న ప్రతి వాక్యాన్ని రాసుకోగలిగిన వారు రాయండి, ఆ తర్వాత ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీకు అవి ఆత్మలో మిమ్మల్ని పెంచుతాయి, మిమ్మల్ని ఆత్మలో బలపరుస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం అందరం ప్రార్థన పూర్వకంగా తలలు వంచి దేవుని వాక్యము కొరకు ప్రభు మరొకసారి ప్రభు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకముగా మోకాళ్ళ మీద ఉండి, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా అని మనం ప్రభువుని అడుగుదాం. అందరము మోకరించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలి అని ప్రార్థన పూర్వకంగా అడుగుదాం. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ పాపము చేయకుండా, నీ పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. అందరము ప్రభువుని అడుగుదాం. ప్రభా, మీ వాక్యముతో మా హృదయాలను నింపుచున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మాతో మాట్లాడండి ప్రభు అని దేవుని అడుగుదాం. అందరం ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎలాగూ మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారయ్యా. దేవుని వాక్యము ప్రపంచాన్నే బాగు చేస్తుంది. దేవుని వాక్యము దేశాలను రక్షిస్తుంది. దేవుని వాక్యము కుటుంబాలను ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యము మనుషులను వర్ధిల్లునట్లుగా చేస్తుంది. దేవుని వాక్యము మమ్మలను భూలోకము నుండి పరలోకానికి నడిపిస్తూ ఉంటుందయ్యా. దేవుని వాక్యము పరలోకములున్న సింహాసనమును చూపించి మాకు, మేము ఇప్పుడు బైబిల్లో ఏదేదైతే పరలోకములో ఉంది అని మేము వింటున్నామో వాటన్నిటినీ మా కళ్ళకు వాక్యము చూపిస్తుంది ప్రభువా. మీకు వందనాలు, మీకు వందనాలు.
వీటన్నిటిని మేము చూడబోతూ ఉన్నాము. మీకు వందనాలు. మేము నమ్ముచున్నాము, ఎందుకంటే మేము క్రీస్తులోనికి వచ్చామయ్యా. క్రీస్తులో మేము ఉన్నాము కాబట్టి వీటిని విశ్వసిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ పాదముల దగ్గరికి వస్తూ ఉన్నాము. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొంచెం పిల్లలను గమనించండి. పిల్లరా, దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 24వ అధ్యాయము ఆది కాండము 24వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. చదవండి అందరూ. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. పిల్లరా, మనం ఈ మీటింగ్స్లో ఇన్ అవుట్ అనే అంశాన్ని గురించి మనం వింటున్నాం. ఇప్పటికే చాలా విషయాలు లోపలంటే ఏమిటో, బయట అంటే ఏమిటో మనం వింటూ ఉన్నాం. వాటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ పగలైతే విన్న ప్రతి వాటిని గురించి మనం విశ్వాస వాక్కులుగా ప్రభువుతో మనం చెప్పాం. ఇవన్నీ మన జీవితంలో బయట ఉన్నప్పుడు ఉండే విషయాలు మనలో ఏమైనా ఉంటే అవి పోవాలి అని, లోపల ఉన్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలు మనకు రావాలి అని, రెండు సైడ్లు, 2 సైడ్స్ మనం వాక్యం చేత హెచ్చరింపబడతా ఉన్నాం. ఇవి వాస్తవాలు, ఇవి సత్యాలు. వీటిని మన జీవితంలో పాటించాల్సిన నియమాలు. ఏ యాంగిల్లో వదిలేసామో ఆ యాంగిల్లో నష్టపోతాం. కాబట్టి క్రీస్తులో లోపల ఉన్నావా, బయట ఉన్నావా, ఆ వ్యత్యాసం నీకు తెలియాలి అని అంటే మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం వినబోతున్నాం. మొట్టమొదటిగా ఒక జనరల్ మాట ఏంటంటే, ఈ సత్యాలు నీవు విని వాటికి లోబడతావు. నీవు లోబడుతూ ఉన్నావంటే క్రీస్తు లోపల ఉన్నావు అని అర్థము. ఇవే సత్యాలు విని ఆ తర్వాత మర్చిపోయి, ఆ తర్వాత ఏమిన్నావో కూడా గుర్తు లేకుండా ప్రార్థన చేయటానికి కూడా నీకు పాయింట్స్ గుర్తు రాకపోతే నీవు ఇంకా బయట ఉన్నావని అర్థం. కాబట్టి మనము ఎక్కడుంటున్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ మందిరంలో కూర్చున్న మిమ్మల్ని మీరు ఎక్కడున్నారు అని అంటే మీరు ఉన్న ప్లేస్ చెబుతారు. అదిగో మొదటి గదిలో ఉన్నాం, లేక అదిగో చివరి గదిలో ఉన్నామని మీరు ఎక్కడ కూర్చుంది మీకు తెలుసు కాబట్టి మీరు చెబుతారు. అలాగే దేవునిలో కూడా మనం ఎక్కడున్నాం, క్రీస్తు లోపల ఉన్నామా లేక క్రీస్తుకి బయట ఉన్నామా? నిన్న ఉదయకాలము కొద్దిమందిని స్టేజ్ మీదకి పిలిపించి రౌండ్గా నిలబెట్టి మరికొంతమందిని వాళ్ళ మధ్యలోనికి పంపించి ఆ దృశ్యాన్ని మీరు చూశారు. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళారు. అలాగే
సంఘము కూడా క్రీస్తు లోపలికి వెళితే లోపల ఉండే ఆశీర్వాదాలు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ 3 పూట్లు విన్నాం, ఇంకా వినబోతూ ఉన్నాం. అయితే పిల్లరా, ఈ రాత్రి మనం వినబోయే మరికొన్ని అంశాలు ఏంటంటే, నీవు క్రీస్తు లోపల ఉన్నావా లేక బయట ఉన్నావా నీకు ఎలా తెలుస్తుందంటే, మన మీద, మన శరీరం మీద అపవాది పనులు ఉంటూ ఉంటాయి. వీటినే సాతానుడు పనులు, సాతానుడు యొక్క చేష్టలు అంటాం. అపవాది పనులు. ఈ అపవాది పనుల్లో మొట్టమొదటిది ఏంటి అనంటే, పాపము నిన్ను ప్రేరేపించి పాపపు పనులు నీ చేత చేపిస్తా ఉంటది. పాపపు ఆలోచనలు వస్తాయి, పాపపు కోరికలు పుడతాయి, శరీర సంబంధమైన ఇచ్ఛలు, కామేచ్ఛలు, కామవికారం, శరీర ఇచ్ఛలు, వాటికి సంబంధించిన కళలు, వాటికి సంబంధించిన పనులు, ఇవన్నీ ఒక వ్యక్తి చేత చేపిస్తూ ఉంటాయి. ఈ శరీర ఇచ్ఛలు, శరీర స్వభావము మనిషిని ఒక రకంగా చెప్పాలంటే నలుపుతూ ఉంటుంది, నలిపేస్తుంది. ఒక్కొక్కసారి సాతానుడు ఎంటర్ అయ్యాడంటే, వాడు త్రాగుడు రూపంలో వస్తే నిద్రపోయేవాడైనా సరే లేచి వెళ్ళి త్రాగి వస్తాడు. వాడు ఒక పాప సంబంధం, అక్రమ జీవితం జీవించేవాడైతే ఎప్పుడు పొద్దుగోగుతుందా, ఎప్పుడు చీకట పడుతుందా, ఎప్పుడు నేను పరిగెత్తాలా ఆ స్థలానికని పరిగెత్తుతూ ఉంటాడు. అలాగే కొన్ని దొంగ పనులు చెయ్యాలి అనంటే, దొంగ పనులు అనంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసే పనులు. దొంగ పనులు చేయాలి అనంటే ఎవరు లేకుండా ఎప్పుడు ఉంటారా, నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అపవాది పనులు, చీకటి పనులు. మనలో ఆ చీకటి పనులు ఒకవేళ నిన్ను తొందర చేస్తూ ఉంటే, ఆ పాపపు కోరికలు నిన్ను లాగుతూ ఉన్నాయనంటే క్రీస్తుకు నువ్వు బయట ఉన్నావు అని అర్థము. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంతగా పాటలు పాడినా, నీలో ఆ కోరికలు చావలేదు అనంటే ఇంకా నువ్వు బయటే ఉన్నావు. దేవుని మందిరానికి వచ్చాను, లోపల కూర్చున్నాను, అది కాదు మనం వింటుంది. క్రీస్తు లోపల ఉన్నావా, బయట ఉన్నావా? కావున అపవాది ఈ వ్యక్తుల మీద దాడి చేస్తా ఉంటాడు, ఉద్రేకం తెస్తాడు, ఒక మనిషి మీద కసి పెడతాడు, ఒక మనిషి మీద కక్ష పెడతాడు, ఒక మనిషిని ఎలాగైనా దెబ్బతీయాలి అని అంటాడు. వీళ్ళ సంగతి ఏంటో నేను చూడాలి అని అంటారు. వాళ్ళ మీద మ్యాప్లు గీస్తారు, ప్లాన్లు వేస్తారు, పలకరు, చూస్తే ఉద్రేకపడతారు, క్షమించరు, పలకరించరు. ఎప్పుడు వీళ్ళని అదును చూసి దెబ్బ కొట్టాలా అని చూస్తా ఆ పాప సంబంధమైన ఆలోచనలు మనుషుల్లో ఉంటాయి. ఇలాంటి స్వభావం ఎవరిలో వస్తుంది అనంటే క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళల్లో వస్తుంది. దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్రైస్ట్.
క్రీస్తుకు బయట ఉన్నారు వీళ్ళు. కానీ దేవుని దగ్గరకు వచ్చి క్రీస్తు లోనికి నువ్వు వస్తే, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు లోనికి వస్తే ఏమవుతుందో తెలుసా? అపవాది క్రియలన్నీ నీలో నశించిపోతాయి. అపవాది యొక్క పనులు నీలో ఏమి జరగవు. అనగా పాపము నీ మీద ఏమి ప్రభావము చూపదు. రోమీయులకు రాసిన పత్రిక తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు వారు కారు, లోనైన వారు కారు. గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అందరూ చెప్పండి, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. గమనించండి, క్రీస్తు లోనికి వచ్చావు, నువ్వు నిజంగా మారు మనసు పొందావు, నువ్వు నిజంగా బాప్తిసం తీసుకున్నావు, నిజముగా పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నీవు క్రీస్తులోనికి వచ్చావు. క్రీస్తులోనికి వచ్చావు అని అంటే నీ మీద పాపము ప్రభుత్వము చేయదు. ఆ పాపమును నీ కళ్ళతో చూస్తావు కానీ చూడవు. కానీ చూడాల్సిన పరిస్థితి వచ్చినా నీలో ఏమీ ఆ ప్రభావము కనబడదు. ఆ పాపపు మనస్సు తలంపుల్లో కూడా రాదు, చూపుల్లో కూడా రాదు. ఒకవేళ నువ్వు చూస్తూ ఉన్నా కూడా ఆ టైంకి నీకు గుడ్డితనంలాగా ఆవరిస్తుంది. సెంట్ అగస్టిన్ అనే ఒక యవనస్తుడు, అంతకుముందు పాపములో బ్రతికిన స్త్రీ, ఇప్పుడు ఈయన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళిందంట. నేను ఆయన చాలా సంవత్సరాలు కలిసి జీవించాము, ఏంటి అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఏమైందా కనుక్కుందామని వెళ్ళాడంట. వెళ్ళిందంట. వెళ్ళి ఈ పాప జీవితంలో జీవించే వారికి మర్యాదలు కూడా ఉండవు. మర్యాదగా మాట్లాడేవాళ్ళు అండి అని, గారు అని మర్యాదగా మాట్లాడుకుంటారు. ఈ లోక సంబంధమైన జీవితం జీవించే వారికి మర్యాదలు ఉండవు. ఓయ్ ఏంటి పలకట్లేదు, ఏం చూడట్లేదు, ఇట్లా మాట్లాడతారు. అంటే అసలు ఆ సంభాషణే నువ్వు క్రీస్తుకు వెలుపల ఉన్నావని అర్థం. క్రీస్తు లోపలున్న వారికి వచ్చే సంభాషణ మర్యాదగా ఉంటది. నీ పలకరింపుల్లో గౌరవము ఉంటది, నీ ప్రవర్తనలో నమ్రత, విధేయత కనిపిస్తుంది. క్రీస్తు లోపల ఉన్న వారికి ప్రేమ పలుకులు, అభిమానము, గౌరవ మాటలు ఉంటాయి. ఈమె క్రీస్తుకు వెలుపలుండ ఆమె కాబట్టి ఆగస్టిన్ దగ్గరికి వెళ్ళి, అగస్టిన్ ఏంటి అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నా దగ్గర రావట్లేదు అని అందట. ఈయన అన్నాడంట, యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ. నీవు ఆమె అయితే అవ్వచ్చేమో కానీ నేను అతన్ని కాదు. నేను ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాను, క్రీస్తులాగా నేను జీవిస్తూ ఉన్నాను. ఆమేన్. సహోదరుడా, సహోదరి, నీవు క్రీస్తు లోపలికి వచ్చావు అని అంటే అర్థం ఏంటంటే నీవు క్రీస్తులాగా జీవిస్తావు. ఒకవేళ అలాగూ జీవించడానికి నీకు చేత కాకపోయినా ట్రై చేస్తూ ఉంటావు.
దేవునిలాగా జీవించాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి పాపము నీ మీద ప్రభావము చూపదు, పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఈనాడు సంఘములో ఉన్న విశ్వాసులను, రక్షణ పొందినటువంటి వారిని పరిశుద్ధాత్ముడు తన సంఘములో ఉంచి పాపము లేని వారుగా ఉంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. అది మనం క్రీస్తు లోపలికి వచ్చాము అని అంటే అర్థము. ఇంకా చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మరొక మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ పాపాన్ని ఇంకా క్రీస్తు లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఇక్కడ రాయబడి ఉంది. 23, 24 వచనాలు చదవండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. పిల్లరా, నీవు క్రీస్తు లోపలికి వచ్చేవనే దానికి గుర్తు ఏమిటంటే నీ మీద శరీరాశలు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడే వాటిని సిలువ వేస్తూ ఉంటావు. నీలోనికి దురాశలు వస్తూ ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడే వాటిని నీవు సిలువను వేస్తూ ఉంటావు. చూడండి, మనకు బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నయమాను వస్త్రాలు, వెండి నగలు తీసుకొని వచ్చాడు. ఎవరి దగ్గరకంటే ఎలీషా దగ్గరకు. అంటే ఆ కుష్టు వ్యాధి స్వస్థత వచ్చిన తర్వాత ఆ నగలు, వెండి ఎలీషా గారికి ఇవ్వాలని తెచ్చాడు. కానీ ఎలీషా ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అన్నాడు. మునిగాడు, స్వస్థత వచ్చింది. కృతజ్ఞతగా అవి తీసుకొని వస్తే ఆయన అన్నాడు, అవసరం లేదు, నువ్వు తీసుకొని పో అన్నాడు. అంటే అక్కడ విషయం ఏంటంటే దేవుడు వాటిని ముట్టుకోవద్దు అని చెప్పాడు. అందుకనే వాటిని ముట్టుకోవాల. కారణం ఏంటంటే దేవునిలో ఉన్నాడు, దేవుని నడిపింపు తీసుకుంటున్నాడు, దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. ఎలీషాకు దేవునికి డైలీ లైవ్ వెళతా ఉంటుంది. ప్రతిరోజు ఎలీషా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ఎలీషాతో చెబుతూ ఉంటాడు. ఎలీషా చెప్పింది దేవుడు వింటాడు, దేవుడు చెప్పింది ఎలీషా వింటాడు. వీళ్ళిద్దరి మధ్య లైవ్ జరుగుతూ ఉంటుంది. కారణం క్రీస్తులో ఉన్నాడు. సోదరుడా, సోదరి, యవనస్తులు, తల్లులు, తండ్రులు గమనించండి. మనము దేవునిలో, క్రీస్తులో ఉండి దేవునితో కనెక్షన్లో ఉంటూ ఉంటాము. ఆయన క్రీస్తు లోపల ఉన్నాడు, కానీ ఆయన దగ్గర ఉన్న శిష్యుడు గెహజీ, మా సేవకుడు ఎందుకు వద్దన్నాడు, అది దేవుని చిత్తం కాదు అనుకుంటాను. దేవుడు వద్దంటేనే కదా మా సేవకుడు వద్దు అనేది. కాబట్టి మా సేవకుడు వద్దన్నది నాకెందుకు అని అనుకోవాలి. అలా ఎప్పుడు అనుకుంటారంటే క్రీస్తులో ఉంటే అనుకుంటారు. సోదరుడా, నీవు క్రీస్తులో ఉన్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే దేవుని సేవకుడు ఏది చెబితే అది వింటావు. దేవుని సేవకుడు ప్రార్థన చేసి ఇలా చెయ్యండి అని అంటే అలాగే చేస్తావు. ఇలా చేద్దామని ఆర్గ్యూ చేయరు.
క్రీస్తులో వివాదాలు లేవు, క్రీస్తులో ఆర్గ్యుమెంట్స్ లేవు, క్రీస్తులో ప్రశ్నించడం లేదు. ఇక ప్రభు చెప్పింది, దేవుని సేవకుడు చెప్పింది చేయటమే పని. నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్. ఈ గేహజీ క్రీస్తులో లేడు కాబట్టి అతి తెలివి చూపించాడు. సోదరుడా, అతి తెలివి చూపించి నువ్వేదో చెయ్యాలి అని అనుకుంటే నువ్వు దెబ్బతింటావు. ఈయనేమనుకున్నాడు? ఆయనకు తెలియకుండా నేను వెళ్ళాలి, మా సేవకుడు ఎలీషాకు తెలియకుండా ఆయన దగ్గర నేను తెచ్చుకోవాలి, అలాగే నేను చేసేది వెళ్ళినట్టు ఉండకూడదు, వచ్చినట్లు ఉండకూడదు, గప్ చిప్పుగా చేయాలి. మరలా వాటిని నేను ఆయన చూడకుండా ఎక్కడన్నా దాయాలి. దాచి నేను ఇక్కడి నుంచి మరలా నాకు ఇంటికి వెళ్తాను చూడు, అప్పుడు సీక్రెట్గా దొంగచాటుగా తీసుకెళ్ళాలి. ప్రియరా, దేవుని సన్నిధిలో ఎవరికి తెలియకుండా, ఏది తెలియకుండా దాచి దొంగతనముగా సీక్రెట్గా తీసుకువెళ్ళాలి అనే మనస్సు ఎవరికి వస్తుందంటే దేవునికి, క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళకు వచ్చే మనస్సు అది. దేవుని సన్నిధిలో నుండి అనవసరంగా ఒక చిన్న వస్తువు కూడా నువ్వు సొంతగా తీసుకెళ్ళకూడదు, వాడుకోకూడదు. క్రీస్తులో ఉండే లక్షణం అది. చాటు మాటు అంటారే, చాటు మాటు, ఈ చాటు మాటలు క్రీస్తులో ఉన్న వారికి ఉండవవి.